ధనుష్పాణి తావుభౌ సముదీక్ష్యతు అన్యోన్య సదృశౌ వీరౌ ఉభౌ దేవావినాశ్వినౌ. అశ్వనీ దేవతలిద్దరూ ఒకేలా ఎలా ఉంటారో వాలి సుగ్రీవులిద్దరూ పూర్తిగా ఒక్కలా ఉన్నారు. అంటే ఏమండి, దెబ్బలు కొడుతున్నవాడు వాలి, తింటున్నవాడు సుగ్రీవుడు కాదా అంటే మల్ల యుద్ధంలో అలా ఉండదు. ఇద్దరూ కొట్టుకుంటూ ఉంటారు, ఇద్దరూ గుద్దుకుంటున్నారని మహర్షి చెప్పారు. కాబట్టి అంత మెరుపు వేగం కలిగినటువంటి బాణాన్ని రాముడు ఇతనే వాలి అనుకుని వేసేస్తే అది సుగ్రీవుడి మీద పడిపోతే ఇప్పుడు రాముడి పట్ల ఎంత అధర్మం అయిపోతుంది, మిత్రఘాతకుడు అయిపోతాడు. కాబట్టి తతోన కృతవాన్ బుద్ధిం మోక్తుమంతకరం శరం, అది వేస్తే దెబ్బ తగలడం కాదు, అది చంపేస్తుంది మనిషిని. కాబట్టి బాణాన్ని వేయలేదు, ఆగిపోయాడు రాముడు. ఇప్పుడు తినవలసినన్ని దెబ్బలు తినేసి పారిపోయాడు సుముఖ పర్వతం మీద. పారిపోయి కూర్చున్నాడు తల వంచుకొని. మళ్ళీ రామలక్ష్మణులు వీళ్ళు మంత్రులు వెళ్ళారు. వీడితే తల వంచుకుని కూర్చున్నవాడు రాముడి వంక చూశాడు. రాముడు ఏమనలేదు. సుగ్రీవుడే అన్నాడు, నా మానాన్ని నేనున్నాను, అగ్నిసాక్షిగా మిత్రత్వం చేసుకున్నావు, సాలవృక్షాలు కొట్టావు, మా అన్నయ్యని కొట్టేస్తాను యుద్ధానికి పిలవమన్నావు, నీ మాట నమ్మి యుద్ధానికి వెళ్ళాను, నన్ను చితక పొడి చేశాడు, నువ్వు బాణం వేయలేదు. నేను వాలిని చంపనని ఒక మాట ముందు చెప్తే ఏమై ఉండేది, ఎందుకు పంపావు నన్ను అని అడిగాడు. అడిగితే ఆయన అన్నాడు, నిన్ను రక్షించడానికి వాలిని సంహరించడానికి నేను బాణప్రయోగం చెయ్యాలిగా. మీ ఇద్దరూ ఒక్కలా ఉన్నారు, నేను నిన్ను చూశాను కానీ వాలిని చూడలేదు ఇత పూర్వం. నువ్వు వాలిని పిలవడం ఏమిటి, వాడు యుద్ధానికి వచ్చేసాడు. ఇద్దరూ కలిగిపడిపోయారు. ఇద్దరూ కలిగిపడిపోయిన తర్వాత ఎంత పరికించి చూసినా ఇద్దరూ ఒక్కలాగే కనపడుతున్నారు. ఎవరు వాలో ఎవరు సుగ్రీవుడో నాకు తెలియలేదు. నిజం కూడా అంతేనండి, ఇద్దరు అలా ఉంటారు వాలి సుగ్రీవులు. కాబట్టి ఇద్దరూ అలా ఉన్నారు కాబట్టి నేను ఎవరో తెలియలేదు. పైగా మల్ల యుద్ధం చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే, ధనుర్వేదంలో బాణప్రయోగం చేసుకునేటప్పుడు ఒకరి ముందు ఒకరు నిలబడి ఉంటారు. ఇటుపక్క ఒకరి నుంచి ఉంటే అటుపక్క ఒకరి నుంచి ఉంటారు. ఆయన రథం నుంచి ఈయన మీదకి బాణాలు వేస్తూ ఉంటాడు. ఏదో కొంత పరికించే అవకాశం ఉంటుంది. మల్ల యుద్ధంలో అలా ఉండదు. కింద పడుతూ ఉంటారు, మీద పడుతూ ఉంటారు, దుల్లుతూ ఉంటారు, గుద్దుకుంటూ ఉంటారు, కొట్టుకుంటూ ఉంటారు, పుడుచుకుంటూ ఉంటారు, అరుచుకుంటూ ఉంటారు, అటు తిరుగుతూ ఉంటారు, ఇటు తిరుగుతూ ఉంటారు. ఎవడని తెలుస్తుంది? తెలియకుండా ఇతనే వాళ్ళనుకుని వేసేశాకని సుగ్రీవుడైతే అందుకు నేను వేయలేదన్నాడు. అంగీకరించాడు సుగ్రీవుడు. కానీ ఇప్పుడు మళ్ళీ వెళ్ళు మీ అన్నయ్య దగ్గరికి అన్నాడు. అయ్య బాబోయ్ అని భయం వేయదు. కాబట్టి నువ్వు బెంగ పెట్టుకోకు లక్ష్మణ, అదిగో ఆ పర్వత చర్యల కింద గజపుష్పీం ఇమాం పుల్లాం ఉత్పాట్య శుభలక్షణాం కురు లక్ష్మణ కంఠేస్య సుగ్రీవస్య మహాత్మనః. అదిగో అక్కడే నాగకేసరపు లత ఒకటి పుష్పించినటువంటిది పెరిగి ఉంది. ఆ లతని పీకి పట్రా లక్ష్మణ, పట్టుకొచ్చి పువ్వులతో ఉన్నటువంటి ఆ తీగని మెడలో మాలగా వేయి సుగ్రీవుడికి. ఇప్పుడు ఈ గజపుష్పలత ఉన్నటువంటి వాడు సుగ్రీవుడు, అది లేనివాడు వాలి. నాకు గుర్తు తెలుస్తుంది. ఇప్పుడు వాలిని సంహరిస్తాను. కాబట్టి నువ్వు మళ్ళీ వెళ్ళు, మళ్ళీ వెళ్ళి ఇప్పుడు పిలు మీ అన్నయ్యని యుద్ధానికి, నీకేమీ ప్రమాదం రాదు. ఇక్కడే మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఇది యథార్థమేనా? రాముడు నిజంగా బాణం వేయకపోవడానికి కారణం అంతేనా? అంతే. మీరు అందులో ఏమాత్రమైన సందేహాన్ని మనసులో పెట్టుకుని మాట్లాడితే, రాముడు కొమ్మ వేశాడు సుగ్రీవుడు కూర్చోబెట్టలేదు, లక్ష్మణుడిని కూర్చోబెట్టలేదని మనసులో పెట్టుకుని బాణం వేయలేదండి అన్నారనుకోండి, రాముని యొక్క త్రికరణ శుద్ధిని మీరు శంకించడం అవుతుంది. మరి రాముడు బాణం వెయ్యడానికి వీలు లేనంతగా వాలి సుగ్రీవులు ఒక్కలా కనపడి రాముడు బాణం వెయ్యలేని స్థితి ఎందుకు వచ్చింది? సుగ్రీవుడి పాపమే అలా చేసింది. ఏమిటా పాపం? మహాత్ముల పట్ల అమర్యాదతో ప్రవర్తించడం, మహాత్ముల పట్ల మర్యాదతో ప్రవర్తించడం, ఈ రెండు సద్య ఫలితాలు ఇస్తాయి. మీరు ఒక పాపకర్మ చేసి ఉన్నారనుకోండి, మీరంటే మనం ఒక పాపకర్మ చేసామనుకోండి, అది ఎప్పుడో ఫలితాన్ని ఇస్తుంది. కొన్ని అవి ఏం చేస్తాయంటే వెంటనే ఏం ఫలితాన్ని ఇవ్వవు, ఇస్తాయి ఎప్పుడో, తర్వాత ఎప్పుడో ఇస్తాయి. కొన్ని ఈశ్వరుడు ఏం చేస్తాడంటే తర్వాత వరకు కూడా ఉంచడు. కొన్ని చాలా భయంకరమైనటువంటి ఉంటాయి. అందులో అత్యంత ప్రమాదకరమైనటువంటి దోషం మహాత్ముల జోలికి వెళ్ళడం. ఈశ్వరుణ్ణి బాగా గుండెలలో నమ్మి ఆరాధించేటటువంటి వాడు కాని బాధపడేటట్టు మీరు ప్రవర్తిస్తే
ఆయన బాధపడ్డాడా పడలేదా పక్కకు వదిలేయండి, ఆయన పడకపోవచ్చు. ఆయన బాధ పడకపోయినా ప్రవర్తించినందుకు మీరు ఫలితం అనుభవించవలసింది. ఆయన పడలేదు కదండి, ఫలితం ఆయన ఏం బాధపడితే కదా నాకు ఫలితం ఇవ్వడానికి, అది వేరు. నువ్వు ప్రవర్తించావా లేదా ఈశ్వరుడు ఫలితం ఇచ్చేస్తాడంతే. నేను మీకు ఒక ఉదాహరణ చూపిస్తాను. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు ఈ దేశంలో సనాతన ధర్మంలో కర్మ మార్గాన్ని ముందు శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గాన్ని నిలబెట్టడానికి వచ్చేటప్పటికి, శంకరాచార్యుల వారు అద్వైత స్థాపకుడు అంటారు, అంతకన్నా తప్పు మాట ఇంకోట్లేదు. శంకరులు అద్వైత స్థాపకులు కారు. ఎలా వచ్చేసిందో నాకు తెలియదు. ఆఖరికి ఆయన నామావళిలో కూడా అద్వైత స్థాపక ఆయన మహాన్ రాస్తూ ఉంటారు. ఆయన అద్వైత స్థాపకులు ఏంటి? అద్వైత స్థాపకులు శంకరాచార్యుల వారైతే అంతకు ముందు లేని దాన్ని ఆయన కొత్తగా తీసుకొచ్చి పెట్టినవారు. ఆ అవతారం వచ్చిందే వేదాన్ని ప్రచారం చేయడానికి. అద్వైతము వేదాంతర్గతమైన సిద్ధాంతము, వేదాంతర్గతము, వేదసారమే అద్వైతము. వేదసారమైన అద్వైతాన్ని ఆయన ప్రచారం చేశారు. అద్వైత ప్రచారకులే తప్ప అద్వైత స్థాపకులు శంకరులు కారు. అద్వైత స్థాపకులు అంటే అంతకు ముందు లేనిది ఇప్పుడు కొత్తగా తెచ్చినది అవుతుంది. ఆయన ఏదీ కొత్తగా పెట్టలేదు, ఉన్నదాన్ని ఆయన ప్రచారం చేశారంతే. అప్పుడే శంకరాచార్యులు వారి అవతారం గురించి మీకు సరిగా అర్థమైందని గుర్తు. ఒక లీకి ప్రశ్న ఒకటి వేస్తుంటే ఆయన జగద్గురువులు ఎప్పుడయ్యారని. జగద్గురువులు అవడం ఏమిటైనా? ఆయన పుట్టడం జగద్గురువుగా పుట్టారు. అసలు ఆయన జగద్గురువు అవడం అన్న మాట లేదు, ఆయన పుట్టడమే జగద్గురుత్వం అంతే. కైలాస శంకరుడు కాళది శంకరుడిగా రావాలనుకున్నప్పుడే జగద్గురువుగా వచ్చారు ఆయన. తప్పించి అందుకే అసలు ఆయన వస్తూనే సన్యాసాశ్రమం తీసుకోవడానికే సిద్ధపడి ఉన్నారు, వివాహం చేసుకోలేదు. ఆతృత సన్యాసం స్వీకరించి లోకమంతా తిరిగారు. నాకు భవతి భిక్షాందేహి అంటే చేతిలో ఏ తల్లి కబళం వేస్తుందో వాళ్ళందరూ నా తల్లులే అన్నారు ఆయన. అమ్మా, నేను నీ దగ్గర ఉంటే నువ్వు ఒకటివే తల్లివి. నేను దేశమంతా తిరిగితే నాకు ఆకలేసి ఏ ఇంటి ముందుకెళ్ళి అన్నం అడిగితే నా చేతిలో అన్నం పెట్టిన తల్లులందరూ నాకు తల్లులే. కాబట్టి నేను సన్యాసం స్వీకరిస్తా అన్నారు. ఆయన ఎప్పుడో జగద్గురువు, పుట్టుకతోనే జగద్గురు. ఆయన ఒకప్పుడు జగద్గురువు అవడం, ఒక జగద్గురువు అవకపూర్వం అలా ఏముండవు శంకరాచార్యుల వారి అవతారంలో. అది తెలుసుకుని మాట్లాడాలి చెప్పేటప్పుడు. కాబట్టి ఇక్కడ శంకరాచార్యుల వారు జ్ఞాన మార్గ ప్రచారం చేసి అద్వైత సిద్ధాంత ప్రచారం ప్రారంభం చెయ్యడానికి ముందు సనాతన ధర్మాన్ని పటిష్టం చేయడం కోసం కర్మ మార్గాన్ని పటిష్టం చేయడానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుమారిల భట్టు అన్న రూపంలో వచ్చారు. వచ్చి ఆయన బౌద్ధ మతం ఈ దేశం నుంచి కదిలిపోయేటట్టుగా చేశారు. కుమారిల భట్టు ముందు కదిపిన వారు అసలు. కాబట్టి శంకరాచార్యులు వారు బౌద్ధానికి వ్యతిరేకంగా ఉన్నారంటారు, తప్పది. శంకరులని బౌద్ధం తట్టుకోలేకపోయింది తప్ప శంకరులు అసలు ఎప్పుడూ ఎవరినీ వెళ్ళదోసే ప్రయత్నం చేయలే. ఎందులో మంచి ఉంటే దాన్ని ఆయన గ్రహించారంతే. శంకరుల గురించి మీకు సరిగా అర్థమైతే మీరు శంకరుల గురించి మాట్లాడే మాటలు వేరుగా ఉంటాయి. శంకరులు ఎప్పుడూ ఎవరిని ఓడించి తరిమేయడం ఆయన యొక్క సిద్ధాంతం కానే కాదు, ఆయన ఆశయము కాదు. ఆయన ప్రతి దాంట్లోంచి సారమున్న ప్రతి దాన్ని ఆయన తీసుకున్నారు. ఎంతవరకు పనికొస్తుందో అంతవరకు చూపించారు. ఏది అనుష్ఠానయోగ్యము కాదో అది అందుకు పనికిరాదు అని చెప్పారంతే తప్ప నే పట్టుకున్నదే సత్యం మిగిలినవన్నీ అసత్యాలని శంకరాచార్యుల వారు అసలు ఎప్పుడూ మాట్లాడలేదు. అలా మాట్లాడితే, అటువంటి సంకుచితత్వంతో ప్రవర్తిస్తే శంకర భగవత్పాదులు షణ్మత స్థాపనాచార్యులు కానే కాలేరు. తర్వాత చాలా మందికి ఒక అపోహ, శంకరాచార్యుల వారు విభూతి రేఖలు పెట్టుకుంటారు కాబట్టి ఆయన శివుడు, ఆయన పరమశివుణ్ణి ప్రధాన దైవంగా ఆరాధించిన వారు అని అనుకుంటారు. నేను మీకు ఒక యథార్థం చెప్పనా? శంకరాచార్యుల వారంత గొప్ప వైష్ణవుడు ఎక్కడా, శంకరాచార్యుల వారు చాలా గొప్ప వైష్ణవుడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానో తెలుసా అండి? శంకరాచార్యుల వారి ఆరాధ్య దైవం కృష్ణ పరమాత్మ. మీరు ఇప్పటికీ కాలడి వెడితే కాలడిలో ఆయన ఆరాధించినటువంటి కృష్ణ పరమాత్మ యొక్క స్వరూపాన్ని శృంగగిరి పీఠం వారే అక్కడ ఉంచారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ స్వామి వారు కదండి, మహానుభావుడు. ఆ ప్రాంతానికి వెళ్ళి శంకరులు ఎక్కడ స్నానం చేశారో, ఎక్కడ మొసలి ఆయన కాలు పట్టుకుందో ఆ ప్రాంతాన్ని గుర్తించి శంకర భగవత్పాదులు తన తల్లిగారిని సమాధి చేసినటువంటి ప్రదేశాన్ని కూడా గుర్తించి అక్కడ శంకరాచార్యుల వారు పుట్టినటువంటి గదిని గుర్తించి ఆయన జ్ఞానశక్తి చేత అక్కడ శంకరాచార్యుల వారి గుడి కట్టించి
ఎక్కడ రోజు ఆయన వెళ్ళి స్నానం చేసేవారో, తల్లిగారు స్నానం చేసేవారో, పూర్ణానదిని తీసుకొచ్చినప్పుడు కృష్ణాలయం అందులో మునిగిపోతుంటే కృష్ణుడు శంకరా నేను ఇప్పుడు ఎక్కడుండను అంటే ఆయన తీసుకొచ్చి బయట ఎక్కడ పెట్టారో అవన్నిటినీ పరిరక్షించారు శృంగగిరి పీఠం వారు. సచ్చిదానంద శివాభినవ నరసింహ భారతీ జాతికి అందించినటువంటి గొప్ప ఉపకారం. అందుకే శృంగగిరి పీఠాన్ని అధివసించిన మహాపురుషులందరూ ఏదో ఒక గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ ఒక్కొక్కటి ఈ దేశానికి అందించి వెళ్ళారు. అవతార పరిసమాప్తి చేసే లోపల శంకరాచార్యుల వారి జీవితం అంతా కూడా ఎక్కడ మంచి ఉంటే దాన్ని గ్రహించడం. అసలు ఆయన బ్రహ్మచర్యంలో ఉండగా ఆయన నోటి వెంట వచ్చిన మొట్టమొదటి స్తోత్రం లక్ష్మీ స్తోత్రం. విభూతి పెట్టుకోవడం అంటారా? విభూతి పెట్టుకోవడం అనేటటువంటిది వైదికమైన ప్రక్రియ, వేదాంతర్గతము. ఆ విభూతిని ఎడమ చేతిలో వేసుకుని కుడి చేతితో మూసి చెప్పవలసిన మంత్రం చెప్పి స్నానం అయిన తరువాత ఇస్తే సజల భస్మ, స్నానం చేయకపోతే పొడి భస్మ పెట్టుకోవాలని. ఆ సజల భస్మని కుడి చేతితో మూసి మంత్రం చెప్తారు. నేను కాకినాడలో శివమహాపురాణం చెప్పినప్పుడు ఆ మంత్రాన్ని బోర్డుల మీద రాసి అందరికీ ప్రచారం చేశాం కూడా, ప్రింట్ వేసి ఇచ్చి ఇలా పెట్టుకోండి విభూతిని. ఆ సజల భస్మని పెట్టుకుంటారు. అది వేదోక్తం, అది పురాణోక్తము. అది అందుచేత శంకరాచార్యుల వారు విభూతి పెట్టుకుంటే ఆయన శైవుడని కాదు దాని అర్థం. ఆయన చాలా గొప్ప వైష్ణవుడు. ఆయన సౌరోపాసన, గాణాపత్యం, శాక్తేయం వారు సౌందర్యలహరి చేశారు. శంకర భగవత్పాదుల వంటి వ్యక్తి, శంకర భగవత్పాదుల వంటి అవతారం శంకరాచార్యుల వారి తర్వాత ఇప్పటి వరకు రాలేదు. నా భూతో నా భవిష్యతి అని నేను అన్నాను. ఎందుకో తెలుసా? అలాంటి అవతారం మళ్ళీ రావాలని కోరుకోవాలి మనందరం. కాబట్టి నా భవిష్యతి అన్నమాట నేను అన్నాను. కాబట్టి అంతటి మహానుభావుడు శంకర భగవత్పాదులంటే. సరే, నేను ఎందుకు మీతో ఇది మనవి చేయవలసి వచ్చింది అంటే ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి వెళ్ళడం జరిగింది. శంకరులకి ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు వచ్చారు. నాన్నగారు వచ్చే లోపల ముందు కొడుకు వచ్చాడు. కర్మ మార్గాన్ని నేను పరిపుష్టం చేస్తే జనం సనాతన ధర్మం వైపుకి తిరుగుతారు. తిరిగిన తరువాత నాన్నగారు వచ్చి జ్ఞాన మార్గాన్ని నిలబెడతారని ఆయన కర్మ మార్గాన్ని పరిపుష్టం చేశారు. చేసినప్పుడు ఆయనకి బౌద్ధులతో ఒక వాదన జరిగింది. ఆయన బౌద్ధుల రహస్యాలు తెలుసుకున్నారు శఠబుద్ధితో ఒకప్పుడు. అలా తెలుసుకుంటే తప్ప ఖండించడం కుదరదని. తదనంతర కాలంలో ఆయన బౌద్ధుడు కాడు అని తెలుసుకుని ఆయన్ని సంహరించే ప్రయత్నం చేస్తే ఆయన ఏం చేశారంటే ఒక భవనం యొక్క పై అంతస్తులోంచి కిందకి దూకేస్తూ వేదమే ప్రమాణమైతే నాకు దెబ్బ తగలకుండుగాక అని దూకేశారు పైనుంచి. దూకేస్తే కుమరిల భట్టు కింద పడిపోయారు. కింద పడిపోతే ఆయనకి ఏమీ అవ్వలేదు. కానీ ఒక కన్ను మాత్రం దెబ్బతింది. ఆయన వెంటనే వేదమాత గాయత్రిని ప్రశ్నించారు. నేను వేదాన్ని నమ్మాను, నేను ప్రమాణమైతే అని చెప్పి దూకితే నాకేం అవ్వలేదు, కానీ నా కన్ను ఎందుకు దెబ్బతింది అని అడిగారు. వెంటనే అశరీరవాణిగా వేదం అంది, వేదమే ప్రమాణము కనుక నాకు దెబ్బ తగలకూడదని నువ్వు అని ఉండి ఉంటే నీకు దెబ్బ తగిలి ఉండేది కాదు. వేదమే ప్రమాణమైతే అంటే చిన్న అనుమానం ఉంది కాబట్టి కన్ను దెబ్బతిందని. సంశయం ఒకటి చిన్నది పెట్టుకున్నావు కాబట్టి ఆ పాటి దెబ్బ నువ్వు తినవలసి ఉంటుంది. ఎందుకంటే మహాత్ముల పట్ల, దేవతాస్వరూపాల పట్ల ఆస్తిక్య బుద్ధి అంటే చేసేటప్పుడు నమ్మి చెయ్యాలి తప్ప ఉందో లేదో అన్న అనుమానంతో చేయకూడదు. సుగ్రీవుడు రాముడు చేస్తాడంటున్నాడు, కానీ పరీక్షలు పెడుతున్నాడు. దీని ఫలితం ఎక్కడికి పోతుంది? కాబట్టి ఇప్పుడు రాముడి మీదకి తోయకండి. రాముడికి తెలిసి రాముడు కావాలని బాణం వేయలేదు, ఓ కొమ్మ మీద తన్ని కూర్చోబెట్టాడని, లక్ష్మణుడికి కొమ్మ వేయలేదని, అందుకని రాముడు బాణం వేయకుండా బాగా దెబ్బలు తిన్నాక వెనక్కి తీసుకొచ్చి బుద్ధి వచ్చిందా అని చెప్పి అప్పుడు దండయించాడు అనుకోకండి. అలా అయితే అసలు వాళ్ళనే చంపడు. అప్పుడు మీరు రాముని యొక్క శీలాన్ని మీరు అవమానించినట్లు అవుతుంది. రాముడు అలా ఉండడు. ఆయన త్రికరణ శుద్ధి. రామో దీర్ణాభిభాషతే. అమ్మా నాకు 2 మాటలు మాట్లాడడం చేత కాదమ్మా అన్నాడు ఆయన. కాబట్టి నేను చంపుతాను అని మాట ఇచ్చినటువంటి రాముడు చంపకుండా ఉండి మీ ఇద్దరు ఓలా ఉన్నారు అందుకు చంపలేదు అని రాముడు చెప్తే రాముడు అబద్ధం అన్నట్టు అవుతుంది. అప్పుడు మీరు రామాయణాన్ని సరిగ్గా పరిశీలనం చేయలేదు. రామాయణం బాగా అర్థం చేసుకునే ప్రయత్నం మీరు చెయ్యలేదు అని గుర్తు. సుగ్రీవుడు రాముణ్ణి నమ్మాడు, కానీ అంటే బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్, కానీ అనేటప్పటికి అందులో చిన్న అనుమానం ఉంది.
అనుమానం ఉండి ఆయన యందు నమ్మకం కలగడానికి ఆయనకే పరీక్షలు పెట్టి క్లేశాన్ని కల్పించినందుకు మహాత్ముడైన రాముడు ఇబ్బంది పడ్డాడా? ఈశ్వరుడికి అనవసరం. రాముడు ఈశ్వరుడని మాట్లాడకండి. ఇప్పుడు రాముడు ఈశ్వరుడని మాట్లాడేశారనుకోండి, మీరు మళ్ళీ కథ ఇంకొక పొంత తొక్కేస్తుంది. ఇప్పటి వరకు నరుడనేగా మనం మాట్లాడుకుంటున్నాం, అలాగే మాట్లాడుకుందాం. కాబట్టి నరుడిగా అలా అయితే వెంటనే శంఖచక్రాలు గదా బాణ పద్మం చూపించేసి నీ మొహం ఇచ్చా నేను విష్ణువుని రా అని చెప్పచ్చు. అలా చెప్పలేదుగా. అస్థిపంజరాన్ని ఎత్తి అవతల బారేయమంటే ఎత్తి అవతల బారేసాడు. నరుడిగానే చూపిస్తున్నాడు, తనకే ఉపకారం కావాలన్నట్టే చూపిస్తున్నాడు ఆయన. సీతమ్మని నువ్వు వెతికి పెట్టాలన్నట్లు. కాబట్టి ఇప్పుడు మహాత్ముడి జోలికి వెళ్ళాడు అని మీరు చెప్పవలసి ఉంటుంది. ధర్మాన్ని అనుష్ఠించేటటువంటి వాడు, సత్యాన్ని పట్టుకున్నవాడు, మిత్రధర్మానికి కట్టుబడ్డవాడు, శక్తి ఉండి ప్రతిజ్ఞ చేసిన వాడైనా అలా కుదరదయ్యా, నువ్వు చేసినా నేను నమ్మను, నువ్వు ఇవి చేస్తేనే నేను నమ్ముతాను అనేసి ఉంటే ఇంకోలా ఉంటుంది. నువ్వు ఇంద్రుడంతటి వాడివి, ఇంద్రుడిని గెలుస్తావు కానీ అంటూ ఉండడం మాట ఒకలా, లోపల ఒకలా సుగ్రీవుడికుంది. కాబట్టి ఇప్పుడు రాముడు బాధపడ్డాడా లేదా పక్కన ఉంచండి. కుమారిల భట్టని అంతటి వారు సాక్షాత్తు సుబ్రహ్మణ్యావతారం అయినా కూడా అనుమానం వ్యక్తం చేసినందుకు దెబ్బతిన్నారే, మరి అది సుగ్రీవుడికి మాత్రం ఎందుకు వర్తించదని మీరు అనుకుంటున్నారు? అంత పెద్ద రక్షణ ఉంటుంది, కానీ ఆ రక్షణ పొందడానికి ముందు చేసిన పాపం కడిగేసుకోవాలి. ఇది పోవాలి. ఇది కడగడానికి ఈశ్వరుడు రామునికి ఇద్దరూ ఒక్కలా ఉండి బాణం వెయ్యలేనటువంటి పరిస్థితి ఉత్పన్నమవుతోంది. కాసేపు బాణం వేయకుండా ఉండడమే మంచిదన్న బుద్ధిని ప్రచోదనం చేశాడు. అప్పుడే రామాయణాన్ని రామాయణంగా మీరు అర్థం చేసుకున్నట్టు అవుతుంది. ఇప్పుడు రాముడి దోషం ఏముంది? ఆయన అదే చెప్పాడు. మీ ఇద్దరూ అశ్వినీ దేవతల్లా ఉన్నారు, ఒక్క బాణం సరే వేసేద్దాం, ఏమైతే అయింది. అది వేసేయడానికి అది మామూలు బాణం కాదు, ప్రాణాలు ఉగ్గడించేస్తుంది. నువ్వు చచ్చిపోతే ఇక నా జీవితం వ్యర్థం. ఎందుకంటే నేను ధర్మం తప్పలేదన్నాడే. నేను ఎప్పుడు ధర్మం తప్పలేదు. మిత్రుణ్ణి చంపేసి మాట ఇచ్చి నిన్ను కాపాడతాను అని అగ్నిసాక్షిగా నేను నీతో స్నేహం చేసి ఎవరెవరో గుర్తుపట్టలేకపోతున్నాను అని తెలిసి కూడా బాణం వేసేనా? వాలి చచ్చిపోతే పర్వాలేదు, రెండో కోణం కూడా ఉంటుంది. అప్పుడు తెలియకుండా వేసినప్పుడు నీ మీద పడి ఉంటే ఎలా వేయమంటావు? అందుకు వెయ్యలేదన్నాడు. ఇప్పుడు ఎక్కడ రాముడి దోషం ఉంది నాకు చెప్పండి. ఎందుకు రాముడి మీదకి పెట్టి చూస్తారు మీరు? ఇంకొకలా చూడండి. కిష్కింధకాండ దగ్గరికి వచ్చేటప్పటికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే, కిష్కింధకాండలో రాముణ్ణి సరిగ్గా అర్థం చేసుకునే ప్రయత్నం లేక రాముని యందు దోషం ఆరోపించి చెట్టుచాటు నుంచి కొట్టాడు, వాలితో ఇలా అన్నాడు, బాణం వేయకుండా వచ్చేసాడు, సుగ్రీవుడు 2 మాటలు దెబ్బలు తిన్నాడు. ఇవన్నీ ఏవో తెలివి తక్కువ మాటలు అంటుంటాం మనం. కానీ సక్రమంగా మీరు అర్థం చేసుకుంటే రామచంద్రమూర్తి యొక్క శీల వైభవం మీకు అర్థమవుతుంది. మీకు ఒక యథార్థం చెప్పనా? మీరిలా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించినప్పుడు అర్థం అవడం కూడా రామానుగ్రహంగానే అర్థమవుతుంది. ఆ రామానుగ్రహంతో అర్థమై మీరు మనసులో అంత ఆనందించగానే, రామా ఎంత ధర్మాత్ముడవు అని ఆలోచించగానే మీ యందు ఒక మార్పు వస్తుంది. ఏమిటో తెలుసా అండి? మీరు మహాత్ముల జోలికి వెళ్ళరు. తప్పు వాళ్ళ జోలికి మనం వెళ్ళకూడదు అన్న నిశ్చయాత్మక బుద్ధితో ఉంటారు. కాబట్టి మీకు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సరికదా? మహాత్ముల యందు అలా ప్రవర్తించకపోవడం మీకు సత్య ఫలితాన్ని ఇస్తుంది. ఏ సత్య ఫలితం? విజయాన్ని మీకు ఇస్తుంది. అది మీకు వెంటనే చూపిస్తారు మహర్షి. ఎంత గమ్మత్తుగా ఉంటుందో అందుకే రామాయణం. కాబట్టి చూడండి, ఇప్పుడు మెడలో పుష్పమాల వేసి గజపుష్పీం ఇమాం పుల్లాం ఉత్పాట్య శుభలక్షణాం కురు లక్ష్మణ కంఠేస్య సుగ్రీవస్య మహాత్మనః. ఇప్పుడు ఆ పాపము కడగబడినటువంటి మహాత్ముడు కాబట్టి ఈ గజపుష్పమాలతో నువ్వు యుద్ధానికి వెళ్ళు అంటే ఆయన మళ్ళీ బయలుదేరి నడుస్తున్నారు. అగ్రతస్తు యయౌ తస్య రాఘవస్య మహాత్మనః సుగ్రీవ సంహతగ్రీవో లక్ష్మణస్య మహాబలః పృష్ఠతో హనుమాన్ వీరో నలో నీలశ్చ వానరః తారశ్చైవ మహాతేజ హరియూధ సయూధపః. ముందు లక్ష్మణుడు సుగ్రీవుడు నడుస్తున్నారు, వారి వెనక రాముడు నడుస్తున్నారు. రాముడి వెనక హనుమ, తారుడు, ఆ తరువాత నలుడు, నీలుడు, వీళ్ళు ఆయన వెనక నడుస్తున్నారు. అందరూ కలిసి వెడుతున్నారు. ఆకాశమంతెత్తు పెరిగిపోయినటువంటి చెట్లు, లతలు అవన్నీ కనపడి ఏదో పెద్ద నృత్యాలు, పాటలు అవి వినపడుతున్నట్టు మధురమైనటువంటి ఫలములతో, పుష్పములతో నిండిపోయి, కానీ
ఆ వనంలోకి ఒక పక్షి కూడా వెళ్లకుండా కనపడింది రాముడికి. ఆశ్చర్యపోయి, ఇన్ని ఫలములు ఇన్ని పుష్పములు ఉండి ఇన్ని చెట్లుంటే ఒక పక్షి అయినా ఉండాలి కదా, ఏదీ లేదేమిటి? ఆశ్చర్యపోయి ఆయన సుగ్రీవుణ్ణి అడిగాడు, ఏమిటి ఇలా ఉంది ఈ వనం? రాముడు చాలా గొప్పగా అడుగుతాడండి. ఒక ప్రశ్న వేయడం అంటే ఆయన అలా ఉంటుంది. ఇన్ని చెట్లుంటే పక్షులు ఉండాలి, చెట్లున్నాయి, పళ్ళున్నాయి, తేనె పట్లున్నాయి, పువ్వులున్నాయి, పక్షి లేదు, మృగం లేదు, మనిషి లేడు. ఎందుకు లేదు అలాగా? ఏమిటి దీని విశేషం? సుగ్రీవా, నీకేమైనా తెలుసా? కిష్కింధని పరిపాలించావుగా కొంతకాలం, చెప్పు అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అత్ర సప్తజనానామ మునయః సంసితవ్రతాః సప్తైవాసన్నధ శీర్ష నియతం జలసాయినః. ఇక్కడ సప్తజనులు అనబడేటటువంటి మునులు ఉండేవారు 7. వారు చెట్టు కొమ్మలకి కాళ్ళు పైకి పెట్టి తల కింద పెట్టి తపస్సు చేసేవారు. వారు 7 రోజులకొక్కసారి బయటికి వచ్చి వాయువుని భక్షించేవారు. వాళ్ళు నీటిలో పడుకునేవారు. అంత ఘోరమైనటువంటి తపస్సు చేశారు. సప్తరాత్ర కృతాహార వాయునా వనవాసిన దివం వర్ష శతైర్యాత సప్తభి సకళేవరాహ. 700 సంవత్సరములు అలా తపస్సు చేశారు. తపస్సు చేశాక వాళ్ళు సశరీరంగా స్వర్గానికి వెళ్ళిపోయారు. వారు ఇప్పటికీ అప్సరసలతో కలిసి ఈ వనంలోకి వచ్చి క్రీడిస్తూ ఉంటారు. అప్పుడు ఇక్కడ గొప్ప గొప్ప నాట్యములు, కాలి అందెల రవళులు, సంగీత ధ్వనులు వినపడుతుంటాయి. ఆ మహామునులు సంచరించిన ప్రాంతం కనుక అందులోకి పక్షులు, మృగములు ఏవి కూడా, ఇందులోకి ఆఖరికి ఇంద్రాది దేవతలు కూడా ప్రవేశించలేరు. ఒకవేళ ఎవరైనా అంత తపశ్శక్తితో కూడినటువంటి ఆ ప్రాంతంలోకి వెడితే, అంత తేజోవంతమైన భూమి యందు అడుగిడితే ఆ తేజస్సుని తట్టుకోలేవు. కాబట్టి యువతల ప్రాణులు వెంటనే చనిపోతారు. కాబట్టి రామ, పక్షులు కాని మృగములు కాని ఏవి ఆ వనంలోకి వెళ్ళవు. అంత గొప్పది. రామ, ఇక్కడ ఒక విషయం చెప్పాలి నేను అని కురు ప్రణామం ధర్మాత్మన్ తాన్ సముద్దిశ్య రాఘవ లక్ష్మణేన సహ భ్రాత్ర ప్రయత సంయతాంజలి. రామ, ఒక్కసారి ఇక్కడ ఆగి ఆ వనం వంక తిరిగి లక్ష్మణ సహితుడవై ఒక నమస్కారం చేయి. ఎందుకు చేయాలి? ప్రణమంతి హియే తేషాం మునీనాం భావితాత్మనాం న తేషాం అశుభం కించిత్ శరీరే రామదృశ్యతే. ఈ సప్త జనులు అనబడేటటువంటి వాళ్ళు తపస్సు చేసినటువంటి వనం వంక తిరిగి ఎవరు నమస్కారం చేస్తారో వాళ్ళకి రోగాలు రావు, వాళ్ళు అనుగ్రహిస్తారు. పైగా వారికి ఉత్తర క్షణంలో విజయం కలుగుతుంది. ఎవరు చెప్తున్నారు ఈ మాట? సుగ్రీవుడు చెప్తున్నాడు. అంటే ఒక కార్యం మీద వెళ్ళేటప్పుడు మహాత్ములు ఉండి వెళ్ళిన భూమికి నమస్కరించినా సరే వాళ్ళని తలుచుకుని విజయం కలుగుతుంది. శరీరానికి అనారోగ్యం కూడా రాదు. మహాత్ములకి నమస్కారం చేస్తే ఈ సజ్జ ఫలితం ఉంటే, మహాత్ముల పట్ల ఇంకొకలా ప్రవర్తిస్తే దానికి ఫలితం ఉంటుందా ఉండదా? సజ్జ ఫలితం వెనకదా ఫలితం, ఇప్పుడు ఈ ఫలితం. అంటే వాలి మరణిస్తారని గుర్తు. సుగ్రీవుడి మనోరథం ఈడేరుతుందని గుర్తు. మీరు అందుకే కిష్కింధకాండ చాలా జాగ్రత్తగా గమనించవలసి ఉంటుంది. కిష్కింధకాండ ధర్మ సూక్ష్మములతో ఉంటుంది. ఎక్కడికక్కడ మహర్షి మనకి విషయాలు చెప్తుంటారు. అందుకే మహాత్ములైనటువంటి వారు కనపడ్డప్పుడు మీరొక్క నమస్కారం చేసి పరమ గౌరవంతో నిలబడితే చాలు, మీకు ఈశ్వరానుగ్రహం వచ్చేస్తుంది. మహాత్ముల పట్ల మీరు వ్యతిరేకంగా ప్రవర్తిస్తే చాలు, వ్యతిరేక ఫలితం కూడా వచ్చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒక నమస్కారం చెయ్యి అంటే తతో రామ సహ భ్రాత్ర లక్ష్మణేన కృతాంజలి. నమస్కారం చేసి అభివాద్యతు ధర్మాత్మ రామో భ్రాతా చ లక్ష్మణ సుగ్రీవో వనరాశ్చైవ జగ్ముహు సంహృష్ట మానసాహ. సంతోషంగా వాళ్ళందరూ కలిసి ఆ కిష్కింధానగరం వైపుకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సుగ్రీవుడు ఒక మహానాదం ఒకటి చేశాడు. ఆ మహానాదానికి అక్కడ ఉండేటటువంటి గోవులన్నీ కూడా తోకలెత్తి పారిపోయి, ఆకాశంలోనూ చెట్ల మీద ఉన్నటువంటి పక్షులన్నీ గుండెలు బద్దలై నేల మీద పడి మరణించాయి. అంత పెద్ద మహానాదం చేశాడు. అప్పుడే సుగ్రీవుణ్ణి తరిమేశానన్న ఆనందంతో అంతఃపురంలోకి వెళ్ళి తారతో క్రీడిస్తూ మధుపానాసక్తుడై ఉన్నాడు వాలి. శ్రుత్వాతు తస్య నినదం సర్వభూత ప్రకంపనం మదశ్చైక పదే నష్ట క్రోధాశ్చాపతితో మహాన్. వెంటనే ఇప్పుడిప్పుడు వీణ్ణి నేను ఇంత యుద్ధం చేసి నెత్తురు కారేటట్టు కొట్టి తరిమొచ్చాను, మళ్ళీ వచ్చి సింహనాదం చేస్తున్నాడు ఆ యుద్ధానికి అని విపరీతమైన క్రోధం వచ్చి లేచి నిలబడ్డాడు వాలి.
సతు రోషపరీతాంగో వాలి సంధ్యాతపప్రభ ఉపరక్త ఇవాదిత్య సద్యో నిష్ప్రభతాం గతః. గ్రహణం నాడు సూర్యుడు ఎలా కాంతి కోల్పోతాడో నిలబడిన వాలి యందు కోల్పోబడుతున్నటువంటి కాంతి కనపడింది, లేదా కాంతి క్షీణించిన వాలిగా నిలబడ్డాడు. అంటే మృత్యు ఆసన్న అవుతోంది అని గుర్తు. ఆయన గబగబ అడుగులు వేసి బయటికి ఎడుతున్నాడు. తార ఆయన భార్య. శ్రీరామాయణంలో తార ఒక మెరుపు, అద్భుతం. అసలు తార కిష్కింధకాండలో తార పాత్ర అనుపమానం. అలా మాట్లాడుతుంది, 2 పర్యాయాలు మాట్లాడుతుంది కిష్కింధకాండలో, 2 సార్లు అంతే. మీరు చెవులు ఒగ్గి వినాలన్నమాట తార మాట్లాడుతుంటే. అలా మాట్లాడుతుంది. బృహస్పతి యొక్క కుమారుడు తారుడు, తారుని యొక్క కూతురు తార. అందుకని తాతగారి తెలివితేటలన్నీ వచ్చాయి ఆవిడికి. మీరు శ్రీరామాయణంలో ఇంకో గమ్మత్తుంది. రామాయణంలో కొన్ని జంటలు కనపడతాయి మీకు. దశరథుడు 3 భార్యలు, సీత రాములు, అహల్య గౌతముడు, తార వాలి, రావణుడు మండోదరి. ఇలా ఒక్కొక్క జంటలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది. దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి. కౌసల్య యందు ఉదాసీనుడు, అసలు పట్టించుకోడు. సుమిత్ర యందు తటస్థుడు, పట్టించుకున్నాడో పట్టించుకోలేదో, విన్నాడో వినలేదో తెలియదు. కైకేయందు ప్రేమాస్పదుడు, కొంప ముంచేసింది. అహల్య గౌతములు చెయ్యరానంత అపరాధం అహల్య చేసింది. అయినా తన భార్యని ఉద్ధరించుకుని తన పక్కకి తెచ్చుకోవడమే తప్ప భార్యని విడిచిపెట్టడం అన్నది సనాతన ధర్మంలో లేదని నిరూపించిన వాడు గౌతముడు. తార వాలి. తార ఏది చెప్పినా వింటాడు, నోర్ముయ్యని ఎప్పుడు అంటాడు, చక్కగా వింటాడు. తను చేసేదే చేస్తాడు తప్ప తార చెప్పిన మాట పాటించాడు వాలి. రావణుడు మండోదరి అసలు భార్యగా చూసినట్లు కూడా మీకు కనపడదు. అంత మహాపతివ్రత. మహర్షి స్పష్టంగా చెప్పారు రామాయణంలో, సీతమ్మ ఎంత సౌందర్యవతో మండోదరి అంతే సౌందర్యవతి. నా ఎందు కనపడని ఏ అందం నీకు సీతమ్మ ఎందు కనపడిందిరా, నీకు మృత్యువు కోసం వెళ్ళావు తప్ప అంది మండోదరి. కాబట్టి రావణాసురుడు అనబడేటటువంటి వాడు ఇంత గొప్పదైనా మండోదరిని అసలు ఎప్పుడు భార్యాస్థానంలో ఇవ్వవలసిన కనీస గౌరవం కూడా ఇవ్వనివాడు. కాబట్టి ఆవిడ చెప్పడం ఈయన వినడం అన్నది అసలు ఉండనే ఉండదు. ఆ దాంపత్యం అటువంటిది. అయినా ఆవిడ ఆయన్ని అనుగమిస్తూనే ఉంటుంది, మహాపతివ్రత. సీతారాములు దాంపత్యం అంటే వీళ్ళిద్దరిదే రామాయణంలో. ఎందుకో తెలుసా అండి? రాముడు ఏదైనా సీతమ్మతో మాట్లాడతాడు, సీతమ్మ ఏదైనా రాముడితో మాట్లాడుతుంది. సీతమ్మ చెప్పిన దాంట్లోది నేను తీసుకోవలసి ఉంది అనుకుంటే రాముడు ఆవిడ చెప్తేనే వినడం ఏమిటి అనుకోడు. చాలా మంచి మాట చెప్పావోయ్, అలా చేద్దాం అంటాడు. ఒకవేళ సీతమ్మ చెప్పింది చేయకూడదు అనుకుంటే, ఇది ఒక్కనాటికి చేసే విషయం కాదు, నేనెవరో నీకు బాగా తెలుసు, అయినా నువ్వు ప్రేమతో చెప్పావు, నువ్వు కాకపోతే ఎవరు చెప్తారు, ఫలానా కారణానికి నీ చేయడం కుదరదు అని వివరిస్తాడు. రాముడు ఏదైనా సీతమ్మకి చెప్తే రాముడు చెప్పిందే సీతమ్మ చేస్తుంది. కానీ రాముడు ఇది చేస్తే బాగుంటుంది అనుకుంటే ఆయనకి నేను చెప్పడం బాగుంటుందా అని ఊరుకోదు, చెప్పి తీరుతుంది. ఇది సీతారాములిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహం. దశరథ మహారాజు జనకుడు కుదిర్చిన వివాహం. పెద్దలు కుదిర్చిన వివాహం ఏదో అది రామాయణంలో టోటల్ సక్సెస్. వాళ్ళిద్దరూ అంత ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని గడిపారు. కాబట్టి మనం బతికితే సీతారాముల్లా బతకాలి. దాంపత్యంలో భార్యాభర్త ఎలా ఉండాలి అన్నది రామాయణంలో మీరు శ్రీరామాయణము దాంపత్యమును చదివారనుకోండి. నేను మీతో అన్నానుగా, రామాయణాన్ని ఒక్కసారి చదవకండి, రామాయణాన్ని అనేక కళ్ళజోళ్ళు పెట్టుకు చదవ. అనేక కళ్ళజోళ్ళు అంటే నా ఉద్దేశం రామాయణము ధర్మశాస్త్రము, రామాయణము జ్యోతిష శాస్త్రము, రామాయణము శకుని శాస్త్రము, రామాయణము పరిపాలనా శాస్త్రము, రామాయణము బంధుప్రీతి, రామాయణము ధర్మశాస్త్రము, రామాయణము ఇదిగో దాంపత్య జీవనము. ఇలా మీరు ఎలా కావాలనుకుంటే అలా రామాయణాన్ని చూడొచ్చు. వెంటనే మీకు రామాయణంలోంచి వచ్చేస్తుంది అంతే సారం. మీరు ఎలా ఉండాలో రామాయణం చెప్పేస్తుంది. అందుకే రామాయణం వేదోపబృంహణం. రామాయణం చెప్పంది లోకంలో ఏమీ ఉండదు, అన్నీ చెప్తుంది రామాయణం. కానీ రామాయణాన్నే మీరు చెప్పాలి, రామాయణాన్నే మీరు చదవాలి, రామాయణాలు చెప్పకూడదు. వాల్మీకి రామాయణాన్నే చదువుకోండి. అంటే మిగిలినవి చదవద్దని కాదు, చదివి సంతోషించండి. వాల్మీకి మహర్షికి ప్రత్యక్షంగా ఆచమనం చేస్తే ఏది కనపడి సత్యమై రచింపబడిందో అది వాల్మీకి రామాయణం ఒకటి. మిగిలినవి అనుభవింపబడి రచింపబడినటువంటి రామాయణాలు. కాబట్టి లోకంలో అందుకే ఓ మాట వచ్చిన ఏదో రామాయణం చెప్పి వెళ్ళాడా అంటారు. అంటే ఏది చెప్పినా రామాయణంలోంచి తప్ప చెప్పడానికి ఇంకో చోటు నుంచి ఉండదు.
కాబట్టి ఇప్పుడు ఆ తార వెడుతున్నటువంటి వాలిని ఆపంది. వాలి వాలి దంష్ట్రాకరాళస్తు క్రోధా దీప్తాగ్ని సన్నిభ భాత్యుత్పతిత పద్మాభ సంమృణాల ఇవ హ్రద. ఆ వెడుతున్నటువంటి ఆ వాలిని ఆపి తార అంటుంది, నీవు తొందరపడి మళ్ళీ ఇప్పుడిప్పుడే ఏ సుగ్రీవుణ్ణి పిడికిటి పోట్లు పడిచి నెత్తురు కారేటట్టు కొట్టావో ఆ సుగ్రీవుడి మీద యుద్ధానికి నువ్వు మళ్ళీ వెడుతున్నావు. కానీ సాధుక్రోధమిమం వీర నదీవేగమివాగతం శయానాద్దుదిత కాల్యం త్యజ భుక్తామివ స్రజం. ఒక పురుషుడు రాత్రి పడుకోబోయే ముందు, నిద్రలోకి వెళ్ళడానికి ముందు మెడలో ఒక పుష్పహారం వేసుకుని పడుకుంటాడు. అంటే అదేంటంటే అలా కూడా వేసుకుంటారా అంటే అలా వేసుకుంటారు ఒక అందానికి. ఇప్పుడు మనం అంటే అంతంత డబ్బులు అంతంత పూలదండలు అవన్నీ ఇప్పుడు అదోలా చూస్తారు అలా వేసుకుంటే. కానీ అలా వేసుకుని పడుకునేవారు పూర్వం. కాబట్టి పూలహారం వేసుకుని నిద్రించినటువంటి పురుషుడు మరునాడు నిద్ర లేవగానే నలిగిపోయిన పుష్పహారాన్ని తీసి ఎలా పక్కన పడేసి బయటికి వస్తాడో అలా నీలో జనించినటువంటి కోపాన్ని ఉత్తర క్షణం విడిచిపెట్టేసేయి. నదీ ప్రవాహంలా వస్తోంది నీకు కోపం, ముంచెత్తుతోంది నేను. ఆ ముంచెత్తుతున్న ప్రవాహాన్ని పురుషుడు దండ వేసుకుని రాత్రి పడుకున్నవాడు ఉదయం విడిచిపెట్టినట్టు ఆ క్రోధాన్ని నువ్వు విడిచిపెట్టు. నేను చెప్పిన మాట విను. సహసాతవ నిష్క్రామో మమ తావన్న రోచతే శ్రూయతాం చాభిదాస్యామి ఎన్నిమిత్తం నివార్యసే. ఇప్పుడొద్దు యుద్ధానికి, వెడుదుగాని యుద్ధానికి నువ్వు వెళ్ళొద్దు, యుద్ధం చెయ్యొద్దు, ఇంట్లోనే ఉండు, వెన్ను చూపించు అని నేను అనను. కానీ నీ తమ్ముడు ఇప్పుడు వచ్చి మళ్ళీ సింహనాదం చేస్తున్నాడు. కానీ వెళ్ళవద్దు ఇప్పుడు యుద్ధానికి. ఎందుకు వెళ్ళవద్దు అంటున్నానో నువ్వు విను జాగ్రత్తగా. తప్ప క్రోధంతో గబగబా తొందరపడిపోయి వెళ్ళిపోవద్దు. త్వయాతస్య నిరస్తస్య పీడితస్య విశేషతః ఇహైత్య పునరాహ్వానం శంకాం జనయతీవమే. ఇప్పుడిప్పుడు నువ్వు పిడిగుద్దులు గుద్దావు, నెత్తురు నవరంధ్రములలోంచి కారిపోతూ ఏడుస్తూ ఋష్యమూక పర్వతం మీదకి పారిపోయాడు ప్రాణాల కోసం. వెళ్ళి కొంచెం సేపు అవ్వలేదు, నువ్వు ఇంట్లోకి వచ్చావు, మళ్ళీ వచ్చి సింహనాదం చేస్తున్నాడు. ఇత పూర్వం ఎప్పుడు చేయలేదు సుగ్రీవుడిలా. ఏ ధైర్యంతో మళ్ళీ వచ్చి సింహనాదం చేశాడు. కాబట్టి ఏదో ఇందులో అనుమానించవలసింది ఉంది, తొందరపడి వెళ్ళకు. దర్పశ్చ వ్యవసాయశ్చ యాదృశస్తస్య నర్దతః నినాదశ్చాపి సంరంభో నైతదల్పం హి కారణం. నువ్వు జాగ్రత్తగా అతను చేస్తున్నటువంటి సింహనాదాన్ని విను. అతనిలో ఒక ఉద్యమం కనపడుతోంది, ఏదో చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఆ ధ్వని పూర్వంలా లేదు, ఇప్పుడు ఏదో ధైర్యంతో అరుస్తున్నాడు. అతనిలో ఒక తొందర ఉంది, రా బయటికి అని, నిన్ను బయటికి రప్పించడమే పూనికతో ఉన్నాడు. ఈ మూడు కనపడుతున్నాయి ఆ నాదంలో. అంటే ఏదో తేడా ఉంది వాళ్ళ సుగ్రీవుల్లో. నా సహాయమహం మన్యే సుగ్రీవం తామిహాగతం అనష్టబ్ద సహాయశ్చ యమాశ్రిత్యైష గజ్జతి. సుగ్రీవుడి వెనక ఎవరో ఉన్నారు, ఎవరో సుగ్రీవుడికి సహాయం చేయడానికి వచ్చారు. కాబట్టే సుగ్రీవుడికి అంత ధైర్యం వచ్చింది. లేకపోతే ఇంత ధైర్యంగా వచ్చి ఇప్పుడు మళ్ళీ అరవగలిగినటువంటి ప్రజ్ఞ సుగ్రీవుడికి లేదు. ప్రకృత్యా నిపుణశ్చైవ బుద్ధిమాంశ్చైవ వానరః నా పరీక్షిత వీర్యేణ సుగ్రీవ సఖ్యమేష్యతి. ఎవరినో తీసుకొచ్చాడు, ఎవడైతే మాత్రం నాకేంటి, ఇప్పటి వరకు నాకు ఓటమి తెలియదు అంటావేమో. సుగ్రీవుడు ఎటువంటి వాడో తెలుసా? నాకు బాగా తెలుసు. నీ తమ్ముడు ఎవరితోనైనా స్నేహం చేసే ముందు, ఎవరినైనా నమ్మే ముందు, నీ దగ్గరికి వచ్చే ముందు, నిన్ను యుద్ధానికి పిలిచే ముందు అవతలి వారు నీతో యుద్ధం చెయ్యగలిగిన వారేనా అన్నది వాళ్ళు మాట చెప్తే నమ్మడు, పరీక్షించి చూసి వచ్చి ఉంటాడు. ఎందుకంటే సుగ్రీవుడి శీలం అటువంటిది. పరీక్షించి చూశాడు నీ తమ్ముడు, నిర్ధారించుకున్నాడు తనతో వచ్చిన స్నేహితుడెవరో నిన్ను మట్టు పెట్టగలిగిన వాడు అని నమ్మకం ఏర్పడ్డాకే వచ్చాడు. కాబట్టి తొందరపడి వెళ్ళకు. ఎంత ఖచ్చితంగా చెప్పేస్తోందండి మహాతల్లి నిజంగా. పూర్వమేవ మయా వీర శృతం కథయతో వచః అంగదస్య కుమారస్య వక్ష్యామి త్వాం హితం వచః. ఇత పూర్వం యువరాజు అయినటువంటి అంగదుడు నాతో ఒక విషయం చెప్పాడు. నేనిప్పుడు నీతో ఆ మాట చెప్తాను, శ్రద్ధగా విను.
అంగదస్థ కుమారోయం వనాంతం ఉపనిర్గత ప్రవృత్తిస్తేన కథిత చారై రాశీ నివేదిత. ఒకనాడు అంగదుడు ఈ రాజ్యము యొక్క హద్దులు సరిహద్దుల వరకు వెళ్ళాడు. దాటి ఋష్యమూక పర్వతం వైపుకు వెళ్ళరుగా. గూఢచారులు ఎప్పుడు అవతల దేశాల్లో తెలుసుకున్న విషయాలు ఆ సరిహద్దులు దాటి వచ్చి చెప్తూ ఉంటారు. గూఢచారులు ఒక విషయాన్ని చెప్పారు అంగదుడితోటి. ఆ అంగదుడు నాతో చెప్పాడు, అయోధ్యాధిపతే పుత్రౌ శూరౌ సమర దుర్జయౌ ఇక్ష్వాకూణాం కులే జాతౌ ప్రథితౌ రామలక్ష్మణౌ సుగ్రీవ ప్రియకామార్థం ప్రాప్తౌ తత్ర దురాసదౌ సతే భ్రాతుర్హి విఖ్యాత సహాయో రణకర్మణి రామ పరబలామర్ధి యుగాంతాగ్ని రివోత్థిత. అయోధ్యాధిపతి అయినటువంటి దశరథ మహారాజు గారి పెద్ద కుమారుడైనటువంటి రామచంద్రమూర్తి తన తమ్ముడైనటువంటి లక్ష్మణుడితో కలిసి అరణ్యవాసానికి వచ్చాడు. రాముడు సామాన్యమైనటువంటి వీరుడు కాడు, చాలా గొప్ప శౌర్య పరాక్రమములు ఉన్నవాడు. అటువంటి రాముడు సుగ్రీవుడితో స్నేహం చేశాడు అని గూఢచారులు మనకి వర్తమానం చెప్పారు. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం. మిగిలిన విషయాలు చెప్పడంలో తార ప్రజ్ఞ గురించి మీరు ఆలోచించక్కర్లేదు. ఇది చెప్పడానికి తార ప్రజ్ఞావంతురాలు అని మీరు చెప్పవలసి ఉంటుంది. మిగిలినవి ఒక రాజు భార్యగా ఆమె తన అనుభవంతో పసిగట్టగలిగింది అని మీరు అనుకోవచ్చు. కానీ ఇది చెప్పాలంటే పూర్వపుణ్యం ఉంటే తప్ప చెప్పలేరు. గత జన్మలలో చాలా పుణ్యం చేసి ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందిన వాళ్ళకే ఈశ్వరుడి యొక్క స్వరూపం గురించినటువంటి జ్ఞానము భాసిస్తుంది. ఆవిడ రాముడెవరో పసిగట్టేసింది. అందుకే కిష్కింధకాండలో తార మిరుపు అన్నాను నేను. ఈ శ్లోకాన్ని తార చెప్పకపోతే, తార ఉపన్యాసం అంతా ఒకెత్తు గొప్పదే, కానీ ఈ శ్లోకం వల్ల తార జాజ్వల్యమానమైనటువంటి స్థానాన్ని పొందేసింది కిష్కింధకాండలో. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం. రాముడు ఒక చెట్టు. రాముడు ఎటువంటి చెట్టు అంటే అది పూలతో పళ్ళతో నిండినటువంటి ఒక పెద్ద మహావృక్షం. రాముడు అనబడేటటువంటి చెట్టు యొక్క పాదములను ఎవరు ఆశ్రయిస్తారో వాళ్ళకి నీడనిస్తుంది. మీరు ఒకటి గమనించండి, మీకు నీడ కావాలి, చెట్టు ఎక్కడుంది? మీరు చెట్టు కిందకి వెళ్ళాలా, చెట్టు మీ దగ్గరికి వస్తుందా? మీరు చెట్టు కిందకి వెళ్ళాలి. చెట్టు కిందకి మీరు వెళ్ళాలి తప్ప మీరు ఇక్కడ కూర్చుని ఓ చెట్టా నాకు నీడని అంటే చెట్టు నీడనివ్వదు. మీరు చెట్టు యొక్క మూలమును పాదమును ఆశ్రయించారనుకోండి, చెట్టు నీడనిచ్చేస్తుంది. మీరు దాని పాదాలు పట్టుకుంటే నీడనిస్తుంది. పాదాలు పట్టుకుని మీరు నించున్నప్పుడు మీకు నీడనిచ్చేటప్పుడు నువ్వు స్త్రీవా పురుషుడివా చదువుకున్నవాడివా చదువుకోనివాడివా ధనవంతుడివా పేదవాడివా ఆచరణ ఉన్నవాడివా లేనివాడివా ఇవన్నీ ఏమీ చూడదు. నీడనివ్వడం ఆ చెట్టు యొక్క ప్రయోజనం, ఆ చెట్టు యొక్క లక్షణం అంతే. నీకన్నా ముందు సుగ్రీవుడు చేరిపోయాడు ఆ చెట్టు కింద. రాముడనేటటువంటి చెట్టు నీడలో సుగ్రీవుడు ఉన్నాడు, చెట్టు బయట ఎండలో నువ్వున్నావు. రాముణ్ణి ఆశ్రయించి సుగ్రీవుడుంటే నాకేమిటి, నాకు బలం ఉందంటావేమో, అలాంటి చెట్టు లోకంలో ఇంకొకటి లేదు, అదొక్కటే చెట్టు. రాముణ్ణి ఆశ్రయించిన వాణ్ణి నిగ్రహించడం ఇంకొకటికి చేత కాదు, నీ బలం పనికిరాదు. నీ మొదటి ఓటమి చిట్ట చివరి ఓటమి ఇదే అవుతుంది. ఎందుకంటే ఇంకొకసారి యుద్ధం చేసే అవకాశం నీకుండదు. సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం అంటే రాముడి మీదకి వెళ్ళడమే. ఎందుకంటే సుగ్రీవుడికి రాముడికి మైత్రి కుదిరింది. సుగ్రీవుడి ప్రాణం రాముడు పోనివ్వడు. ఆ ధైర్యమే ఆయన సింహనాదంలో వినపడుతోంది. నువ్విప్పుడు సుగ్రీవుడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, రాముడి మీదకి యుద్ధానికి వెళ్ళడం, రాముణ్ణి నిగ్రహించగలిగిన శక్తి నీకు కాదు, 3 లోకములలో ఎవరికీ లేదు. కాబట్టి నా మాట విను. నివాస వృక్ష సాధూనాం ఆపన్నానాం పరాగతి ఆర్తానాం సంశ్రయశ్చైవ యశశ్చైకభాజనం. అదొక్కటే చెట్టు. ఆర్తి కలిగిన వారు, శరణాగతి చేసిన వారు అందరూ ఆ చెట్టుని ఆశ్రయించవలసి ఉంటుంది. అది ముందు నీడనిస్తుంది, తర్వాత పువ్వులు ఇస్తుంది, పళ్ళు ఇస్తుంది, అన్నీ ఇస్తుంది. కాబట్టి ఇప్పుడు నీడనిచ్చింది, రేపు పూలు పళ్ళు అనబడేటటువంటి రాజ్యాన్ని ఇచ్చేస్తుంది, నిన్ను పడగొట్టేస్తుంది. కాబట్టి నా మాట విను, నువ్వు యుద్ధానికి వెళ్ళొద్దు. జ్ఞాన విజ్ఞాన సంపన్నో నిదేశే నిరతప్పితు ధాతూనావివ శైలేంద్రో గుణానాం అకరో మహాన్. ఆయన హిమవత్పర్వతము ధాతువులన్నింటికీ ఎలా ఒక స్థావరమో రాముడనబడేటటువంటి వాడు గుణములన్నింటికీ నిధి. తక్షమోన విరోధస్తే సహతేన మహాత్మన దుర్జయేన ప్రమేయేన రామేణ రణకర్కసు.
అటువంటి రాముడితో విరోధం పెట్టుకోకు. సుగ్రీవుడితో విరోధం అని నువ్వు అనుకుంటున్నావు. ఇప్పుడున్న పరిస్థితుల్లో సుగ్రీవుడితో విరోధమే రాముడితో విరోధం. కాబట్టి రాముడితో విరోధం వద్దు. శూరవక్ష్యామితే కించిత్ నచేచ్ఛామ్యభ్యసూయితుం శ్రూయతాం క్రియతాం చైవ తమ వక్ష్యామి యద్ధితం. నాకు తెలుసు ఇప్పటి వరకు ఓటమి నిరగనివాడివి కాబట్టి రాముడంత గొప్పవాడు అంటే నీకు కోపం వస్తుంది. ఇంకోళ్ళని పొగడడం నీకు ఇష్టం ఉండదు. కానీ నా మీద కోపగించకుండా నేను చెప్పింది విను. నేను మీతో మనవి చేసింది ఇది. అన్నీ వింటాడు, చక్కగా వింటాడు. భార్య చెప్తే వద్దనండవు, అన్నీ వింటాడు, తను చేసేదే చేస్తాడు. అందుకే చచ్చిపోయాడు. నేను ఈ మాట ఎందుకంటున్నానో తెలుసా అండి? భార్య మంత్రి, ఆవిడ కన్నా నీ ఆనందాన్ని నీ అభ్యున్నతిని కోరుకునే వాళ్ళు ఉండరు. కాబట్టి ఆవిడ మాట వినవలసి ఉంటుంది కొన్నిసార్లు. కానీ ఆవిడ తప్పు చెప్తోందన్నప్పుడు దిద్దే అధికారం పురుషుడికి ఎప్పుడు ఉంటుంది. దిద్దాలి కూడా భర్త, కేవలం అనుసరించకూడదు. మంచి స్వీకరించాలి, చెడుని వద్దు అలా మనం చేయకూడదు, అలా వద్దని చెప్పగలగాలి. అది అనడు ఇది అనడు, అన్నీ వింటాడు, యుద్ధానికి ఎడతాడు. అది వాలితో వచ్చిన పెద్ద చిక్కు. కాబట్టి ఇప్పుడు ఆవిడంది యవ్వరాజ్యేన సుగ్రీవం తూర్ణం సాధ్వభిషేయచ విగ్రహం మా క్రుధా వీర భ్రాత్ర రాజన్ బలీయస. ఇందుకయా సుగ్రీవుడితో నీకు వైరం? నీ తోడ పుట్టినవాడయా? ఒక ప్రమిదలో వెలుగుతున్నటువంటి 2 జ్యోతులు మీ ఇద్దరు. ఆయన ఏం తప్పు చేశాడు నువ్వు అసలు రాజ్యం నుంచి వెళ్ళగొట్టావు? ఇప్పటికీ నువ్వంటే ఎంత ప్రేమో తెలుసా? నీ గురించి ఎంత గొప్పగా మాట్లాడతాడో తెలుసా? హాయిగా సుగ్రీవుణ్ణి పిలు, లోపలికి పిలిచి యవ్వరాజ్య పట్టాభిషేకం చెయ్యి. నువ్వు రాజుగా ఉండు, సుగ్రీవుడికి యువరాజుని చెయ్యి. మీ వైపు కన్నెత్తి చూడగలిగిన వాడెవరో నేను చూస్తాను. అహం హితే క్షమం మన్యే తేన రామేణ సౌహృదం సుగ్రీవేణ చ సంప్రీతిం వైరముత్సృజ్య దూరతః. నువ్వు చక్కగా సుగ్రీవుడితో స్నేహం చేసి, రాముడితో స్నేహం చేసి, వాళ్ళిద్దరితో ప్రీతిపాత్రంగా ప్రవర్తించడం మొదలుపెట్టు, నువ్వు మరింత బలపడిపోతావు. లాలనీయోహితే భ్రాత యవీయానేషవానరా తత్రవా సన్నిహస్తోవా సర్వదా బంధురేవతే. నీ తమ్ముడయ్యా అతను, నీ చేత లాలింపబడడానికి యోగ్యుడు. అతని మీద కోపం పెట్టుకుంటానంట ఏంటి? కోపం పెట్టుకోకు. ఇక్కడ ఉండని, అరణ్యంలో ఉండని, సుగ్రీవుడు నీకు తమ్ముడు అంతే. ఈ జన్మకంతే ఇంకా మీ బంధం. అటువంటి తమ్ముడిని ఎందుకు దూరం చేసుకుంటావు? పిలిచి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యి. నహితేన సమం బంధుం భువి పశ్యామి కంచన దానమానాది సత్కారై కురుష్వ ప్రత్యనంతరం. నాకు తెలుసున్నంత వరకు వాలి సుగ్రీవుడి వంటి బంధువు నీకు ఈ లోకంలో లేడు. తమ్ముడు నీ ఎందంత ప్రీతి ఉన్నవాడు, నీ సేవకుడుగా బతికేటటువంటి వాడు. ఎందుకు దూరం చేసుకుని అతన్ని చంపుతానంటావు, అతని మీదకి యుద్ధానికి ఎడతానంటావు? వెళ్లకు. హాయిగా పిలిచి అంతఃపురంలో కూర్చోపెట్టి అతనికి కావలసినటువంటివన్నీ సమకూర్చు. సంతోషపడిపోయి నీ దగ్గర చేతులు కట్టుకుని వంగి నమస్కరిస్తూ నీ వెంట ఉంటాడు. వైరమే తత్సముత్సృజ్య తమ పార్శ్వే సతిష్టతు సుగ్రీవో విపులగ్రీవ తవ బంధు సదామత. నీకు కుడి భుజం ఎలా ఉంటుందో బలంలో, సుగ్రీవుడు నీకు పక్కనుంటే అంత బలంగా ఉంటుంది. అందుకని ఆయన్ని మించినవాడు లేడు. కాబట్టి సుగ్రీవుడితో స్నేహం చేయి. భ్రాతు సౌహృదమాలంబ నాణ్యా గతిరిహాస్థితే. నువ్వు సుహృద్భావాన్ని నీ తమ్ముడు యందు చూపించావా? నా మాట విను. సాధువాక్యం కురుష్వమే. నీ చెప్పినటువంటి మంచి మాట నువ్వు చెయ్యి. నేను చెప్పినటువంటి హితవచనములను కానీ నువ్వు తప్పకుండా ఆచరిస్తే, యుద్ధం చెయ్యకుండా రాముడితో సుగ్రీవుడితో స్నేహం చేస్తే 10 కాలాలు సంతోషంగా మనం జీవించగలం. ప్రసీద పద్యం శృణుజల్పితం హిమే నరోషమేవాను విధాతుమర్హసి క్షమోహితే కోసలరాజసూనున నిగ్రహ శక్ర సమాన తేజస. ఇంద్రుడితో సమానమైనటువంటి రాముని తేజస్సుని నిగ్రహించడానికి నువ్వు సరిపోవు. ఆ రాముడు సుగ్రీవుడి వెనక ఉన్నాడు. స్పష్టంగా చెప్తున్నాను, నా మాట నమ్ము. యుద్ధానికి వెళ్లకు. సుగ్రీవుణ్ణే లోపలికి పిలిచి యవరాజ్యమి. పరమ సంతోషంగా మీ అందరూ హాయిగా ఉంటారు. నా మాట విని నేను చెప్పిన మాట ఆచరిస్తే నేను ఎంతో సంతోషిస్తాను అని తార వాలితో చెప్పింది. వాలి ఏం చేస్తాడో రేపు చూద్దాం. ఎందుకంటే వాలి ఏం చేస్తాడో మొదలుపెట్టాను అనుకోండి, అమంగళం వైపుకి పెడుతుంది, మరణం వైపుకి తీసుకెళ్లవలసి ఉంటుంది. అందుకని ఇవాళ భార్య ప్రీతిగా చెప్పింది, రేపు ఏం చేస్తాడో చూద్దామన్న మంగళకర ఘట్టం దగ్గర ఆపే ప్రయత్నాన్ని చేస్తాను. ఇవాళ రోజు మనం రామనామం కదా చెప్తున్నాం. ఇవాళ రామనామ స్థానంలో
ఒక ప్రత్యేక కార్యక్రమం ఒకటి మీరు కొద్దిసేపు అవధరించండి. లోకంలో ఒక మర్యాద ఒకటి ఉంది. ఏమిటా మర్యాద అంటే, ఏదైనా చేస్తున్నటువంటి క్రతువు కానీ, చేస్తున్నటువంటి జరుగుతున్న ఒక సభ కానీ పూర్ణంగా పవిత్రం అయిపోయింది, భగవంతుడు పరిపూర్ణంగా ఆశీర్వదించాడు, చాలా సంతోషించాడని గుర్తు ఏమిటో తెలుసా అండి? పంచశిఖలు పెట్టుకుని దీక్షావస్త్రంతో ఉన్నటువంటి వటువు సభాప్రవేశం చేయడం. అందుకే బలిచక్రవర్తి అంతటి వాడు వటువు సభలోకి వస్తుంటే, వడుగా ఎవ్వరివాడవెవ్వడవు సంవాస స్థలం వెయ్యది ఎడకు నీ వరుదించుటం సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్ కడు ధన్యాత్ముడనైతే ఈ మఖము యోగ్యం వయ్యే సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్ అంటాడు. ఒక కార్యం భగవదనుగ్రహాన్ని పొందింది అని గుర్తేమిటో తెలుసా అండి? సభలోకి వటు వచ్చి కూర్చుంటాడు. నేను మీకు ప్రమాణం చూపిస్తున్నాను, నా సొంతంగా చెప్పేశాను అనుకుంటున్నారేమో. వడుగా ఎవ్వరివాడవెవ్వడవు, ఆ ప్రశ్న మనం అడగక్కర్లేదు, తెలుసు. సంవాస స్థలం వెయ్యది ఈ ఎడకున్ నీ వరుదించుటన్ సఫలమయ్యన్ వంశమున్ జన్మమున్. సఫలమైపోయింది మన వంశం జన్మాను ఆయన రావడం వల్ల. వటు అంత గొప్పవాడు, ఉపనయనం చేసుకున్నవాడు. కడు ధన్యాత్ముడనైతి ఈ మఖము యోగ్యం వయ్యి సుహృతంబులయ్య శిఖులున్ కళ్యాణమి కాలమున్. పట్టాభిషేకం రాబోతోంది కదా, కాబట్టి వటువా నువ్వు ఒక్కసారి చక్కగా లేచి వచ్చి ఈ వేదిక మీద కూర్చో. దా, మొన్ననే ఉపనయనం చేసుకుని గుంటూరులో సంపూర్ణ శ్రీరామాయణ ప్రవచనాలు జరుగుతున్నాయని, అంత రామాయణ ప్రవచనం జరుగుతున్నటువంటి శృంగేరి శారదాపీఠ ప్రాంగణంలో వెళ్ళి కూర్చుని నేను ఒక్కసారి రామాయణం ఒక ఉపన్యాసం విని వస్తాను అని వాడు నిన్నగాక మొన్న 2 రోజులైంది వాడు సంధ్యావందనం చేసుకుని కూర్చో. వీడు నాకు శిష్య సమానుడే, అందుకని ఏకవచన ప్రయోగం నేను చెయ్యొచ్చు. వీడు ఎంత ధారణ చేశాడంటే, ఎంత చక్కగా సంధ్యావందనం గాయత్రి చేసుకుంటున్నాడంటే, ఏదో పేరుకి ఉపనయనం చేసుకుని ఒంటి మీద యజ్ఞోపవీతం వేసుకుని 20 ఏళ్ళైనా కూడా ఇంకా సంధ్యావందనంలో కనీసం గాయత్రి ధ్యాన శ్లోకం కూడా రాని వాళ్ళు వీడిని చూసి సిగ్గుపడాలి అని చెప్పడానికి నేనేం మొహమాట పట్టలేదు. వాడు 2 రోజులైందేమో సంధ్యావందనం చేసి. వాడు ఎంత చక్కగా గాయత్రి చేస్తున్నాడంటే, వాడు నా దగ్గరకు వచ్చి కూర్చుని ఇవ్వాల వాడు గాయత్రి మంత్రం గురించి కొన్ని విషయాలు తెలుసుకుని నా ఆశీర్వచనం పొందాలి అని వాడు ప్రత్యేకం హైదరాబాద్ నుంచి వచ్చి వాడు ఇవాళ ఇక్కడ రామాయణం వింటాను అని ఇంత వైదికంగా వచ్చి కూర్చుని రామాయణ ప్రసంగం విన్నాడు. నీ రాక చేత నాన్న రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభించినట్టు. వటు వస్తే గౌరవించాలి మనం. కాబట్టి శృంగగిరి పీఠం కాబట్టి అందున ఒక వటువు సన్యాసి ఇద్దరిని తప్పకుండా గౌరవించవలసిన బాధ్యత పీఠం మీద ఉంటాయి. వటువుకి ఏవి పడితే అవి ఇవ్వకూడదు. వటువుకిస్తే గొడుగో జన్నిదమో కమండలయో నాకున్ ముంజియో దండమో వడుగేనెక్కడ కరుల్ వామాక్షుల శంభులెక్కడ నిత్యోచిత కర్మమెక్కడ మదాకాంక్షితం వైన 3 అడుగుల మేర త్రోవకిచ్చుటదే బ్రహ్మాండము నా పాలికే. కాబట్టి నీకో యజ్ఞోపవీతం మొదలైనవి బ్రహ్మచారికి ఏమి ఇవ్వాలో అది శృంగగిరి పీఠం తరపున ఇస్తారు. ఏనన్నా ఆచమనం చేయడానికి, అర్ఘ్యం ఇవ్వడానికి పాత్ర అవి. ఏది పీఠం తరపున బహూకరించండి. చక్కగా ఎంత గొప్ప సన్నివేశం అండి ఇవాళ, మీ అందరూ చూసి సంతోషించారు. ఇవ్వండి, చక్క ఒక్కొక్కటి తీసి ఇవ్వండి వాడికి. దర్భాసనం పరమ పవిత్రం, అది వేసుకుని చక్కగా సంధ్యావందనం చేసుకో. ఏది నువ్వు లే ఒక్కసారి కూర్చో. అరుణాంశకోత్తరీయంబుతోడ సరిలేని రాకట్టు జరువాముల కట్టు బెడగారు నీర్కావి పింజతోడ ధవళ ధవళములకు జన్నిదములతోడ కాశికాముద్రయుడిన యుంగరంబుతోడ శాంతరసముప్పు బ్రహ్మ తేజంబుతోడ ప్రవరుడయ్యవి ఎచ్చర ప్రవరుడపుడు అంటాడు అలసాని పెద్దనగారు. కాబట్టి నువ్వు బ్రహ్మచారివి కాబట్టి చక్కగా ఈ వస్త్రాలు కట్టుకుని సంధ్యావందనం చేసుకో. ఏనన్నా వీడికి ఏకవస్త్రధరోధన్వి సిఖీ కనకమాలయ ఉత్తరీయం ఇవ్వక్కర్లేదు అండి. యజ్ఞోపవీతం ఎప్పుడైనా నీ ఒంటి మీద ఉన్నది జీర్ణం అయితే ఇది వేసుకుందుగా. వాడికి ఆచమన పాత్ర, ఓ చక్కగా ఆచమన పాత్ర, అర్ఘ్యపాత్ర, నీ అదృష్టమే అదృష్టం. అదిగో నువ్వు చక్కగా అర్ఘ్యం ఆచమనం చేయడానికి అది, అర్ఘ్యం ఇవ్వడానికి ఇది అక్కడ పెట్టుకో. ఒక విభూతి ఉండ, నువ్వు విభూతి ధారణ చేయడానికి పళ్ళెంలో పెట్టుకో. ఆ మాల కళ్ళకద్దుకుని మెళ్ళలో వేసుకో.
అయితే ఇలా అయ్యి నేను వేసేస్తాను. విసరండి ఒకసారి, వటువు కదా, ఒకసారి విసరండి. ఇప్పుడు వాడికి ఇవ్వండి, అది దగ్గర పెట్టుకో. వాడికి ఒకసారి ఆ గొడుగు పట్టండి. నువ్వు వేదిక దిగిపోయేటప్పుడు ఈ గొడుగు పట్టుకుని వెళ్ళు. ఏమ్మా, వాడికి ఆ గొడుగు పట్టండి, ఛత్రం ఇలా పట్టండి మంచి. ఇప్పుడు అక్కడ పెట్టేసి, ఒక వటువు వచ్చాడు కదా, పీఠం తరపున సత్కరింపబడ్డాడు. ఉత్తినే వెళ్ళిపోకూడదు. వటువు ఆశీర్వచనం చెయ్యాలి. వటువుకి ఆ అధికారం ఉంటుంది. అందుకే కదా స్వస్తి జగత్రయీ భువన శాసన కర్తకు హాసమాత్ర విధ్విస్త నిలింప భర్తకు సుధారాపద వ్యవహర్తకున్ మునీంద్రస్తుత మంగళాధ్వర విధాన వ్యవహర్తకు దానవ లోకభర్తకున్ అని వామనమూర్తి బలిచక్రవర్తికి ఆశీర్వచనం చేశారు. కాబట్టి ఇప్పుడు ఈ వటువు కూడా మనందరినీ ఆశీర్వచనం చేస్తాడు. ఎలా ఆశీర్వచనం చేస్తాడు? ఇతను ఎలా చేస్తాడంటే గోవిందనామాలు చెప్తాడు మనందరికీ. ఆ గోవింద నామం చేత సభకంతటికి ఆశీర్వచనాన్ని కృప చేస్తాడు. వీడికి సహకరించడానికి వాళ్ళ బాల కూడా వచ్చింది. శారదాపీఠం కదా, బాల వస్తే అమ్మవారిని నడిచొచ్చినట్టే. కాబట్టి ఆ బాలాస్వరూపం కూడా వచ్చి కూర్చుని గోవిందనామాలు చెప్తుంది. త్రయారుషేయ ప్రవరాన్విత కౌండిన్యస గోత్ర ఆపస్తంభ సోత్ర కృష్ణ యజుశాఖాధ్యాయి సూర్యవంశీ శర్మ అహంబో అభివాదయే. వస్త్రం పట్టు నీ ఉత్తరీయం ఇలా పట్టు, అలా పట్టు. అవి మీ అమ్మగారితో, మీ అమ్మగారి కన్నా గురువు గారి ఇంట్లో వండించుకోవాలి కాబట్టి మీ నాన్నగారిని వండి పెట్టమని తిను. ఇది నేను బిగించేశాను, అది మీరు బిగించండి ఆ పాప దగ్గర. చక్కగా గోవిందనామాలు గట్టిగా చెప్పాలి, అందరూ విని సంతోషించండి. ఏమ్మా చెప్పు. గోవిందా హరి గోవిందా గోకులనందన గోవిందా వచ్చినప్పుడు మనం కూడా శ్రీ శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, పుండరీకాక్ష గోవింద, గోవింద హరి గోవింద గోకులనందన గోవింద, నందనందన గోవింద, నవనీత చోళ గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, దుష్ట సంహార గోవింద, దురత నివారణ గోవింద, శిష్ట పరిపాలక గోవింద, కష్ట నివారణ గోవింద, గోవింద హరి గోవింద గోకులనందన గోవింద, వజ్రమకుటధర గోవింద, వరాహమూర్తివి గోవింద, గోపీజనలోల గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, దశరథనందన గోవింద, దశముఖమర్దన గోవింద, పక్షివాహన గోవింద, పాండవ ప్రియ గోవింద, గోవింద హరి గోవింద గోకులనందన గోవింద, మత్స్యకూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నరసింహ గోవింద, వామన భృగ్రామ గోవింద, బౌద్ధ కల్కిధర గోవింద, బలరామానుజ గోవింద, వేణుగాన ప్రియ గోవింద, వెంకటరమణ గోవింద, గోవింద హరి గోవింద గోకులనందన గోవింద, సీతానాయక గోవింద, సీత పరిపాలక గోవింద, దరిద్ర జన పోషక గోవింద, ధర్మ సంస్థాపక గోవింద,
అనాథరక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద కమలదలాక్ష గోవింద కామిద ఫలదాత గోవింద పాప వినాశక గోవింద పాయిములాలే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద దళనీనాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయాస్త ప్రదర్శన గోవింద మత్స్యావతార గోవింద శంఖచక్రధర గోవింద సాంగ గదాధర గోవింద విరజాతీశ గోవింద విలోది మర్దన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణగజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద బాలది బంధన గోవింద ఏడుకొండలవాడ గోవింద ఏకస్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వపట్టాక్షిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హాటి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద గోవింద హరి గోవింద
గోకులనందన గోవింద ఇహ దాయక గోవింద ఇహలాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభహరి గోవింద తిరుమలవాస గోవింద తులసీ వనమాల గోవింద శేషాద్రి నిలయ గోవింద శేషసాయిని గోవింద శ్రీనివాస శ్రీ గోవింద శ్రీ వెంకటేశ గోవింద గోవింద హరి గోవింద గోకులనందన గోవింద. ఏది బాలాస్వరూపం, దానికి ఒక 2 పళ్ళు ఏది. ఒక్కసారి గాయత్రి మహామంత్రానికి ధ్యాన శ్లోకం ఒక్కసారి చదువు. ముక్తా విద్రుమ హేమనీల ధవలఛాయైర్ముఖైస్త్రీక్షణైః యుక్తామిందు నిబద్ధ రత్నమకుటాం తత్తార్థ వర్ణాత్మికం గాయత్రీం వరదా భయాంకుశకస శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమదార విందయుగళం హస్తైర్వహంతి భజే. ముదూరిమాగుం సమేత పశ్యత సౌభాగ్యమశ్చైదత్వాయాదాస్తం విపరీతన. లేనన్నా చక్కగా మెల్లగలి అవన్నీ నీకు తెచ్చి ఇచ్చేస్తారా. గొడుగేసుకో, ఇది ఎడం చేత్తో పట్టుకో, మూట వేసుకుని చక్కగా మెల్లగా దిగి వెళ్ళు. వాడికి జాగ్రత్తగా చేయి పట్టుకుని సహకరించండి గోపాలకృష్ణ గారే. మంగళాశాసనపరైః మదాచార్య పురోగమైః సర్వైశ్చ పూర్వైరాచార్యైః సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణనైనజం వా మానసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వ. శివ శివ కరుణాబ్ధే శ్రీమహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.